అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సంగారెడ్డి జిల్లాలో కిలాడి లేడీ విద్యా వ్యవహారం దుమారం రేపుతోంది. కిలాడి లేడీ విద్యా బాధితులు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తారంటూ పలువురు నుంచి విద్య 18 కోట్ల రూపాయలు కాజేసింది. డబ్బులు అడిగితే ఈ నెల 9న ఇంటికి పిలిచి తన అనుచరులతో కిలాడి లేడీ దాడి చేయించింది. పటాన్చెరు పోలీసులు పట్టించుకోవటం లేదంటూ బాధితులు ఎస్పీ పరితోష్ పంకజ్ కు ఫిర్యాదు చేశారు. నిందితులు కొందరిని పోలీసులు పట్టుకుని వదిలేశారని బాధితులు ఆరోపించారు. డబ్బులు అడిగితే ఈ నెల 9న ఇంటికి పిలిచి తన అనుచరులతో కిలాడి లేడీ దాడి చేయించింది. పటాన్చెరు పోలీసులు పట్టించుకోవడం లేదంటూ బాధితులు ఎస్పీ పరితోష్ పంకజ్ కు ఫిర్యాదు చేశారు. నిందితులు కొందరిని పోలీసులు పట్టుకుని వదిలేశారని బాధితులు ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో ఇలానే నమ్మించి 10 కోట్ల రూపాయల వరకు డబ్బులను ఈ మాయలేడీ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఏపీలోని ఓ ఎమ్మెల్యే పేరు చెప్పుకుంటూ పోలీసులు, డాక్టర్లు, వ్యాపారస్తులే లక్ష్యంగా కిలాడి లేడీ విద్య డబ్బులను వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. అనేక మందిని ప్రేమ పేరుతోనూ మోసం చేసినట్లు తెలుస్తోంది. మే 6 తారీఖు నాడు విద్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన డబ్బులు ఇస్తా అని చెప్తే సరే అని ఇంటికి వెళ్ళేకల్లా స్కూటీ మీద వెళ్ళాను. లోపలికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే వాళ్ళు ఖాళీ చేస్తున్నారు. ఖాళీ చేస్తే బయటకు వెళ్ళి నిలబడి అడుగుతున్నా డబ్బులు ఏమైంది మరి ఖాళీ చేస్తున్నాను సంగతి అంటే సరే లోపలికి రాని పిలుచుకొని ఒక 4-5 మంది ఉన్నారు. రూమ్ షిఫ్ట్ చేస్తున్నారు. పిలుచుకొని నా ఫోన్ లాక్కొని కొట్టిండ్రు. కొడితే అప్పటికి నేను బయటకు వచ్చేసాక బయటకు వచ్చి నేను క్లబ్ హౌస్ దగ్గర నిల్చొని ఉన్నా. అక్కడ కూడా వచ్చి నన్ను విపరీతంగా కొట్టిండ్రు వాళ్ళు. సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఉన్నాయి ఇక్కడ మన క్లబ్ హౌస్ బయట గేట్ బయట. ఇంట్లో పిలుచుకొని విపరీతంగా కొట్టినా కానీ నేను పోలీస్ స్టేషన్ వెళ్ళినా. ఫోన్ గుంజుకున్నారు. పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత సీఏ గారికి కంప్లైంట్ ఇస్తే ఆమె పిలిచింది, మాట్లాడింది. కానీ 2 రోజులు తిరిగినా కనీసం నా ఫోన్ నాకు వాపస్ పంపించింది కానీ కేసు ఫైల్ చేయలేదు. ఎవరిని వస్తే వాళ్ళని కొట్టడము ఇలాంటివి జరుగుతుంది. ఇంతవరకు నా కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. ఫోన్ గుంజుకున్నా, విపరీతంగా కొట్టింది నన్ను. ఆమె తక్కువ రేటుకు గోల్డ్ ఇస్తా అంటే మేము నమ్మి అందరం మేము ఇచ్చినాం. తిరుపతి ఒక 50 మంది ఇచ్చిర్రు. ఆమె మీద చాలా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఒక 2 మర్డర్ కేసులు ఉన్నాయి. మేము కూడా మాకు తెలవక మేము మోసపోయినాం. సో ఫస్ట్ సారి పోయినప్పుడు నా మీద అటాక్ చేసిరు. ఒక 2-3 మంత్ బ్యాక్ అప్పుడు నేను ఎఫ్ఐఆర్ చేసిన 3 మీద. వినాయక్ రెడ్డి పటాన్చెరు సిఐ గారు అప్పుడు యాక్షన్ ఏం తీసుకోలేదు. అప్పుడు యాక్షన్ తీసుకోకుంటే మొన్న అందరి డబ్బులు సెటిల్మెంట్ చేస్తాను పిలిపించింది. మొన్న పోతే అక్కడ సంభాషణ ఏం జరగలేదు. సంభాషణ జరిగిందని వినాయక రెడ్డి సిఐ గారు మాట్లాడుతున్నారు. పటాన్చెరు అక్కడ ఏం జరగలేదు. పోకటమే మా మీద అటాక్ చేసింది. అది నన్ను ఒక్కదాన్ని లోపల గుంజి కడ్డీలతో కొట్టడం వల్ల తలకాయ పగిలింది. ఈ చెయ్యి ఇరిగింది కానీ ఆపరేషన్ అన్నారు. నేను ఇక్కడ పని ఉన్నది కాబట్టి ఈ ఆపరేషన్ పెండింగ్ పెట్టి సిమెంట్ పట్టేసుకొని మాత్రం నేను వచ్చిన. ఇది ఆపరేషన్ ఉన్నది. సో తలకాయ కలిగింది, ఒళ్ళు సితగొట్టిరు. ఆడు పడ్డాక కూడా ఇద్దరు దొరికినాక కూడా ఇష్యూ అయినాక సిఐ సార్ పంపించిండు వాళ్ళని. ఉన్న ఆధారు ఇద్దరు పంపించి వాళ్ళు ఎస్కేప్ లో ఉన్నారు, వాళ్ళు దొరకట్లేరు, మేము తిరుగుతున్నాం 2 బృందాలని చెప్తుండ్రు. సిఐ హస్తం డిఫరెంట్ గా ఆమెకు సహకారం ఉన్నది కాబట్టి అది 2 సార్లు అటాక్ చేసింది, 3 సార్లు చేసింది. నన్ను ఒక్కదానే కాదు మిగతా వాళ్ళని కూడా చేసింది. ఆమె అండ దండ సిఐ వినాయక్ రెడ్డి సిఐ సారే. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.